Okay, dear students, now we are going to see question number 12. 1B la 4 marks la question number 12 సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుందమ్మా, క్వశ్చన్ నెంబర్ 11 లాగానే. ఓకేనా? when the origin is shifted to -1, 2 by the translation of axis, find the transformed equation of x square plus y square plus 2x minus 4y plus 1 equal to 0. ఇందులో 2 థింగ్స్ ఉంటాయమ్మా, ఆరిజిన్ షిఫ్టెడ్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి, షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్, రొటేషన్ ఆఫ్ యాక్సిస్. మరి ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటున్నాడు. వెన్ ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మారడం. ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది చూడండి. సో దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ మనం రాసుకుంటాం. ఓకేనా? గివెన్ ఈక్వేషన్ షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఇది ఇచ్చారు కదా, ఆరిజిన్ షిఫ్టెడ్ టు ఏమంటున్నాడు -1, 2. సో ఆ షిఫ్టెడ్ ఆరిజిన్ని మనం h,k తీసుకోవాలి. ఓకేనా? -1, 2 ఏది ఉందో అది h,k అంటే h వాల్యూ -1, k వాల్యూ 2. ఓకేనా? ఇచ్చిన దాన్ని h,k అనుకోవాలి. రైట్. సో ఇప్పుడు ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తున్నామంటే ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మనకు కొత్త ఈక్వేషన్ వస్తుంది ఒకటి. ఓకే, కొత్త ఈక్వేషన్ వస్తుంది. మరి కొత్త ఈక్వేషన్ ఎలా వస్తుంది సార్ అంటే ఈ పాత XY ఉన్నాయి కదా, ఈ XYని కొత్తగా మార్చుకోవాలి. ఓకేనా? ఓల్డ్, దీస్ ఆర్ ఓల్డ్, XY ఆర్ ఓల్డ్, ఇచ్చింది ఓల్డ్ అనమాట. న్యూగా మార్చుకోవాలి. ఎలా మారుస్తారంటే ఈ ఫార్ములాతోని స్మాల్ x = క్యాపిటల్ X ప్లస్ హెచ్. అంటే ఎక్కడైతే స్మాల్ x ఉందో అక్కడ క్యాపిటల్ X ప్లస్ హెచ్తోని మనం మార్చాలి. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మార్చడం కదా, అలా. సో క్యాపిటల్ X ప్లస్ హెచ్, క్యాపిటల్ X హెచ్ అంటే ఏమనుకున్నాం -1. సో స్మాల్ x = x - 1, స్మాల్ x = x - 1. ఓకేనా? అలానే స్మాల్ y ఏమవుతుంది, క్యాపిటల్ Y ప్లస్ కే అంటే క్యాపిటల్ Y ప్లస్ కే వాల్యూ ఎంత 2. సో నౌ వెరీ సింపుల్, మీకు చాలా ఈజీ, ఏం లేదు. అంటే ఇక్కడ స్మాల్ x ఎక్కడ ఉందో అక్కడ క్యాపిటల్ X - 1 పెట్టాలి, స్మాల్ y ఎక్కడ ఉందో అక్కడ క్యాపిటల్ Y ప్లస్ 2 పెట్టాలి. సో ఇక్కడ ఓకే x - 1తో రీప్లేస్ చేయాలి, ఇక్కడ y ప్లస్ 2తోని, ఇక్కడ x - 1తోని, ఇక్కడ y ప్లస్ 2. అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. విల్ గెట్ ద ఆన్సర్. నౌ సీ హియర్, నౌ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్, మరి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది చెప్తున్నాను. అక్కడ x² అంటే క్యాపిటల్ X - 1², y² అంటే క్యాపిటల్ Y ప్లస్ 2 హోల్ స్క్వేర్, 2x అంటే 2 × x - 1, -4y అంటే -4 × y ప్లస్ 2 ప్లస్ 1 = 0. ఓకేనా? నౌ సింప్లిఫికేషన్, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే x², ఈ రెండు మల్టిప్లై అయితే -x, డబుల్ చేస్తే -2x కదా, 2ab అనమాట, ప్లస్ 1². y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎంత, y² ప్లస్ 4y ప్లస్ 4, 2 × x - 1 2x, 2 × -1 -2, -4 × y ప్లస్ 2 -4y, -4 2s -8 ప్లస్ 1 = 0. ఓకేనా? సో నౌ క్యాపిటల్ X² ఒకటే ఉంది కాబట్టి క్యాపిటల్ X², క్యాపిటల్ Y² ఒకటే ఉంది కాబట్టి క్యాపిటల్ Y². చూడండి ఇక్కడ -2x ప్లస్ 2x క్యాన్సల్, ప్లస్ 4y -4y క్యాన్సల్. ఏం మిగిలింది మనకు? 1 + 4 5, 5లోకి వెళ్ళి 2 పోతే 3. ఓకేనమ్మా, 3లోకి వెళ్ళి 1, 3 + 1 4, 4లోకి వెళ్ళి -8 ఎంత, -4 వస్తుంది, -4. సో దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో లాస్ట్ స్టెప్ ఎలా రాస్తామంటే ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్, ఇది క్యాపిటల్ X క్యాపిటల్ Y కదా, దాన్ని మన నార్మల్ జనరల్ ఈక్వేషన్ రాసినప్పుడు స్మాల్ x స్మాల్ y రాస్తాం అనమాట, అంతే, అది ఏం లేదు. ఓకేనా? ఇలా రాసిన నాట్ ఇష్యూ. ఓకేనా? సో ఈ క్యాపిటల్ Xని స్మాల్ x రాస్తాం, క్యాపిటల్ Yని స్మాల్ y, -4 హోల్ స్క్వేర్, అంతే. ఇదే సేమ్, ఇది క్యాపిటల్ X క్యాపిటల్ Yలో మనం రాసే ఆన్సర్ స్మాల్ x స్మాల్ y రాస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. వెరీ వెరీ సింపుల్. ఓకే, నౌ సేమ్ నెక్స్ట్ వన్ కూడా సేమ్. నెక్స్ట్ వన్ మీరు చేయొచ్చమ్మా, ఏం లేదు. ఇక్కడ వెన్ ద ఆరిజిన్ షిఫ్టెడ్ టు అంటే ఇక్కడ వాల్యూస్ -1, 2 బై ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సేమ్ క్వశ్చనే కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ మార్చాడు. సో మీరు సేమ్గా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 ఈ సేమ్. ఓకే, ఓన్లీ దిస్ ఈక్వేషన్ ఈజ్ చేంజ్డ్. సో మీరు అది చేయొచ్చు. యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే.